ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఫ్రెండ్స్, మరి ప్రత్యేకంగా నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే 1 ఇయర్ బ్యాక్ నేను మీ అందరికీ చెప్పాను. నేను వేరే కోర్స్ చేస్తున్నాను. దానివల్ల సరిగ్గా క్రమంగా వీడియోలు నేను చేయొచ్చు, చేయకపోవచ్చు అని చెప్పాను. అయితే ఇంకొక వారంతో నా కోర్స్ అనేది పూర్తవుతుంది. నేను తర్వాత ఫ్రీ అయిపోతాను. జస్ట్ 1 వీక్, ఇంకొక 1 వీక్ ఉంది అంతే. మరి ఇప్పుడు ఎందుకు మరలా నేను వీడియో చేస్తున్నాను అంటే అత్యవసరమైన పరిస్థితి అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకు అంటే క్రైస్తవ సమాజం మీద, లేదంటే క్రైస్తవుల మీద ఈ యొక్క భారతదేశంలో మనం ఎంతగానో ఇష్టపడుతున్న మన భారతదేశంలో క్రైస్తవుల మీద విభిన్నమైన రూపాలలో దాడి జరుగుతుంది. అందులో మీ అందరికీ తెలిసిన కోణంలో ఏంటి అంటే మతోన్మాదులు అనేవాళ్ళు బైబిల్ మీద వక్రీకరించి మాట్లాడడము, తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చేస్తున్నారు. రైట్? తర్వాత సేవకుల మీద, స్వార్థికుల మీద కొంతమంది మతోన్మాదులు భౌతిక సంబంధమైన దాడులు చేస్తున్నారు. అది మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య మరలా ఇస్లామిక్ సోదరులు కూడా కొంతమంది ఈ మతోన్మాదులు అభివృద్ధి చెందుతున్న దేశం కదా మంది. పైగా సమాజం మారుతుంది, కాలం మారుతుంది కాబట్టి అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. అందులో షఫీ గారు కూడా ఒకళ్ళు. ఓకే, అయితే ఈ షఫీ గారు మీ అందరికీ తెలిసిందే, ఒక మోటివేషన్ స్పీకర్ లాగా ఒక 10 సంవత్సరాలు లేదంటే 15 సంవత్సరాలు ముసుగు వేసుకున్నాడు అన్నమాట. ఇతనిలో కూడా కంటికి కనిపించని యొక్క మతోన్మాదం అనేది ఉంది. ఓకే, రైట్. అయితే ఈ మోటివేషన్ స్పీకర్ కాబట్టి ఇతర గ్రంథాల గురించి మనం చదివి మంచిని తెలుసుకోవచ్చు, పరిశోధన చేయొచ్చు అంటూ ఉంటాడు. కానీ ఈ షఫీ గారు ఎటువంటి వారు అంటే పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని బైబిల్ను చదువుతూ ఉంటాడు, ఇతర గ్రంథాలు కూడా చదువుతూ ఉంటాడు. సో అతనికి కావలసిన మంచి పదాలను తీసుకొని స్టేజీల మీద, మోటివేషన్ స్పీకర్ కాబట్టి అటువంటి సందర్భాలలో ఉపయోగిస్తాడు. ఇతర గ్రంథాలలో, హిందూ గ్రంథాలైనా సరే, బైబిల్ అయినా సరే, మంచి పదాలను బాగా కోట్ చేసి మాట్లాడతాడు. దైవత్వం దగ్గరికి వచ్చేపాటికి, దేవుడి దగ్గరికి వచ్చేపాటికి ఎడిదిప్పినా సరే ఖురానే గొప్పది అనే విధంగా మాట్లాడతాడు. సో ఈ సందర్భంలో రీసెంట్గా మన గుడ్ ఫ్రైడే రోజు ఒక వీడియో రిలీజ్ చేసినట్టున్నాడు. 2 రోజుల తర్వాత నేను చూశాను అనమాట. చూసిన వెంటనే నేను ఈ విషయం మీద మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. రైట్. అయితే ఈ యొక్క షఫీ గుడ్ ఫ్రైడే రోజు ఉపయోగించిన ఈ యొక్క వీడియో చాలా పెద్దది, 1 గంట సేపు దాకా ఉంది. అయితే అతను మాట్లాడిన ప్రతిదీ కూడా, లేదంటే వక్రీకరించింది ప్రతిదీ కూడా తప్పు అని నేను ఖచ్చితంగా మీ ముందుకు వీడియోస్ చేయగలను. ఇప్పటికిప్పుడు నాకు సమయం లేదు కాబట్టి ఒక వారం తర్వాత ఈ షఫీ లాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉంటున్నారో మీ అందరికీ తెలిసిందేగా. సో పలుకుబడి బాగా ఉపయోగించి మంచి పేరు సంపాదించుకొని, యవ్వనస్తుల్లో మంచి పేరు సంపాదించుకొని, రాజకీయ నాయకుల దగ్గర మంచి పేరు సంపాదించుకొని, ఇప్పుడు మరలా మతం ముసుగు వేసుకుని మరలా ఇటు రావడం, మరలా మతం నెత్తి మీద టోపీ తీసేసి మరలా అటువైపు వెళ్ళడం. ఇప్పుడు కొత్త రకమైన టోపీ పెడుతున్నాడు. మోటివేషన్ స్పీకర్ కాబట్టి స్టైలిష్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి. మీరు షఫీ పాత వీడియోలు చూడండి, నెత్తి మీద వాళ్ళ టోపీ ఒకటి పెట్టుకొని, అంటే వాళ్ళ విశ్వాస ప్రకారం టోపీ పెట్టుకొని, ఇక్కడ దాకా చేతులకు వేసుకొని, గిలకలు కనిపించేలాగా ప్యాంట్లు వేసుకొని, సో అతను ఒక క్రమం వారి యొక్క మత విశ్వాసాన్ని పాటించి భక్తిపరుడిగా కనిపిస్తాడు. ఇప్పుడు వేషం మార్చాడు అన్నమాట. రైట్? అదంతా మనం ముఖ్యమైన విషయం కాదు. రైట్. అయితే ఇక్కడ ఆ యొక్క గంట సేపు వీడియోలో ఉన్నదంతా కూడా నేను ఇప్పుడు చెప్పను, తర్వాత వారంలో మనం వివరంగా మాట్లాడుకుందాం. నేను షఫీ మీద వీడియోస్ చేయడం మీకు ఇష్టమో లేదో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ విషయం ఏంటంటే అతను చెప్పింది తప్ప ఒప్ప అనేది నేను నిర్ధారించడానికి బైబిల్ని కోట్ చేసి నేను మాట్లాడతాను, అంతేగాని వాళ్ళ ఖురాన్కి సంబంధించిన విషయాలు నాకు అవసరం లేదు. ఓకే, రైట్. సరే, ఇప్పుడు షఫీ మాట్లాడిన ముఖ్యమైన మాటలో ఒక్క మాట, పౌలు గారు తన విశ్వాసమును గురించి మాట్లాడిన మాటలో ఒక్కసారి మీరు వినండి, ఎలా వక్రీకరించి మాట్లాడుతున్నాడో. రైట్, మీరు వినండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఎవరిని దేవుడిగా విశ్వసించారు? పౌలుస్తున్న సందేశం ఏమిటి? ఇది మనం చూసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని పరిశీలిస్తే, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును ఆగినటువంటి అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్ అని చెప్పి రాస్తున్నారు. అంటే సకల యుగములలో, ప్రతి కాలంలో కూడా, ప్రతి యుగములో కూడా రాజయ్య ఉన్నాడు. ఎవరైనా? అక్షయుడు, క్షయము కానివాడు, నాశనం లేనివాడు, మరణం లేనివాడు, అదృశ్యుడు, కంటికి కనిపించినటువంటి వాడు, అద్వితీయుడు, రెండు కానటువంటి వాడు, దేవునికి
ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక ఆమేన్ అని చెప్పేసి ఇంత స్పష్టంగా సృష్టికర్తన యెహోవా, సృష్టికర్తన తండ్రి, సృష్టికర్తన దేవుడికి ఆయన అద్వితీయుడని, ఒకే ఒకడని, ఆయన మరణం లేని వాడని, ఆయన కంటి కనిపించిన వాడని చెప్పేసి యుగ యుగములకు రాజై ఉన్నాడని చెప్పేసి ఆయనకే మహిమ, ఆయనకే ఘనత కలగాలని చెప్పేసి పౌలు యొక్క ప్రకటన. అంటే పౌలు ఒక్క యెహోవానే దేవుడిగా విశ్వసించారు అంతే తప్ప పౌలు యొక్క ప్రకటనలో, పౌలు ఇచ్చిన స్వార్థలో యేసును కానీ పరిశుద్ధాత్మను కానీ దేవునిగా విశ్వసించలేదు అనే విషయం చాలా స్పష్టమైపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, క్రైస్తవులు బైబుల్ చదవరు అన్న నిర్ధారణకు ఈ ఇస్లామిక్ సోదరులు వచ్చేశారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మరి షఫీ మాట్లాడిన మాటలను బట్టి పౌలు గారు ఎవరిని ఆరాధించారు, ఎవరిని దేవుడిగా నమ్మారు అన్న ఒక్క విషయం గురించే నేను మీతో మాట్లాడుతున్నాను. ఓకే, చాలా విషయాలు మాట్లాడాడు, అవన్నీ తర్వాత మనం చూద్దాం. రైట్. అయితే ఇక్కడ పౌలు గారు గురించి ఒక వాక్యం తీసుకొని పౌలు గారు అద్వితీయుడైన దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తున్నారు, యేసువారిని కాదు అన్నట్టు మనకి చెప్పకనే చెబుతున్నాడు. ఓకే, రైట్. అసలు పౌలు గారి గురించి బేసిక్ సెన్స్ కానీ, పౌలు ఇంతకు ముందు సౌలుగా ఉన్నప్పుడు తన జీవిత చరిత్ర కానీ, తర్వాత అతను దేని గురించి పోరాటం చేశాడు, దేని గురించి ప్రకటించాడు, ఎందువలన అతను మరణించాడు అన్న విషయాలలో కనీసపు ఇంగిత జ్ఞానం కూడా షఫీకి లేదు. ఓకే, రైట్. మీరు కనుక చూసినట్లయితే నేను ఒక్క విషయం మాత్రమే చెప్తున్నాను అనమాట. ఎంత దారుణంగా అబద్ధాలు ఆడతాడు ఈ షఫీ అంటే ఇది కూడా క్రైస్తవం మీద ఒక దాడి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో రకాల దాడులు క్రైస్తవం మీద జరుగుతున్నాయి. కాబట్టి అన్నిటికీ ఒకటే, బైబిల్ ఆయుధం. కాబట్టి మీరందరూ కూడా బైబిల్ని తరోగా చదవడం అనేది అలవాటు చేసుకోండి. రైట్. అదే అపోస్తులుడైన పౌలు చెబుతున్న మాటను ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం మీరు చూడండి. రైట్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. మీరు అందరూ కూడా ఎంత అబద్ధికుడో చూడండి ఈ షఫీ. అపోస్తుల యొక్క పౌలు యొక్క విశ్వాసం మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే, దేవుడు 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని ఎంతో స్పష్టంగా వారికి హెచ్చరిక చేస్తున్నట్టు కనిపిస్తుంది. అపోస్తులుడైన పౌలు ఇక్కడ వ్రాయించిన మాట ఏంటి అంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఓకే, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట ఈ సంఘాన్ని. ఏమండి, యేసుక్రీస్తు వారు కాకుండా తండ్రి అయిన దేవుడు వచ్చి తన స్వరక్తాన్ని చిందించాడంటారా ఈ భూమి మీద? ఇక్కడ ఒక ప్రణాళిక ఉంది. దేవుని యొక్క సంకల్పము, ఒక ప్రణాళిక అనేది మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ భూమికి రావడము, తన స్వరక్తం ఇచ్చి సంఘమును సంపాదించినట్టు అనేక వాక్యాలలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి అని ఉంది. అంటే ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు వారిని దేవుడుగా అక్కడ మన పౌలు గారు వర్ణిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ షఫీ లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఈ మిగిలిన గుంట నక్కలు కానీ, ఎవరైనా సరే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోలేని గుంట నక్కలు, తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కలు, అర్థం చేసుకోకపోయినా తప్పు లేదండి, కానీ తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల గురించి నేను మాట్లాడుతున్నాను. మరి ఎన్ని కనిపించవా? కొన్ని వందల రెఫరెన్స్లు ఉన్నాయండి. మనం చదవాలే కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు యొక్క దైవత్వముల గురించి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. షఫీ అబద్ధికుడు అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ అదే అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నారు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. షఫీ గాని ఇంకెవరైనా సరే మూల పదాలలోకి వెళ్ళి గ్రీకు భాషలో అసలు ఇక్కడ దేవుడు అనే పదానికి ఏమని వ్రాయబడి ఉంది అని చెక్ చేసుకోండి. కావాలంటే సవాల్ చక్కగా చెక్ చేసుకోండి, ఏమని చెప్తారో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా కావాలంటే చెక్ చేసుకోండి. దేవుడు అని అక్కడ వ్రాయబడి ఉంది కదా, మూల పదాల్లోకి వెళ్ళండి. అక్కడ ఏమైనా వేరే పదాలు ఉపయోగిస్తే మన తెలుగు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఈ మన వాళ్ళు కల్పించేసి దేవుడు అని రాశారా, లేకపోతే అక్కడున్న పదానికి చక్కగా అనువదించి రాశారా అని మీకు కూడా అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. అబద్ధికుల యొక్క ఉచ్చులో పడమాకండి. ట్రినిటీ గురించి ఈ యొక్క షఫీ లాంటి వాళ్ళకి, అంటే యుగ సంబంధమైన దేవత,
ఈ మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వాడు భూమి మొత్తం వాడిదే కదా, స్వాధీనం చేసుకున్నాడు కదా. కాబట్టి ఈ యొక్క భూమి మీద అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి వాడు ఈ యుగ సంబంధమైన దేవత వీడే, ఈ యొక్క సాతాను గాడు, లూసిఫర్ గాడు ఏం చేశాడు? అన్యజనులైన వారికి, లేదంటే అవిశ్వాసులైన వారికి, వారి యొక్క మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలుగు చేశాడు. 2 కొరింథీ 4:4 ఉంటుంది, చూసుకోండి. వాడు గ్రుడ్డితనం కలుగు చేశాడు. కాబట్టి ఇలాంటి గుడ్డి వాళ్ళందరూ వీటిని పట్టించుకోరు. దైవత్వమును గురించి, దేవుని యొక్క తత్వమును గురించి వీరికి అర్థం కాదు. అది అర్థమైన వాళ్ళే శిష్యులు. అపోస్తులకు అర్థమైంది, పౌలు గారికి అర్థమైంది, తర్వాత ఆది సంఘములకు అర్థమైంది. వారికి అర్థమైన సత్యమును గురించి, ఆ యొక్క త్రియేకమైన దైవత్వమును గురించి మన దాకా తీసుకొచ్చారు. నేను త్రిత్వమును నమ్ముతాను. ఓకే, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. ఆ దేవుడిలో ఉన్న త్రిత్వమును ఎవరైతే అర్థం చేసుకోగలరో, యోహాను సువార్త 1:1 చూడండి. ఓకే, నేను ఇప్పుడు ఈ టాపిక్ కూడా మాట్లాడను. ఓకే, ఈ అబద్ధికుడు షఫీ గారు అబద్ధికుడు అన్న విషయం మాత్రం కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. షఫీ గురించి వీడియోలు మీకు కావాలి, షఫీ మాట్లాడిన ప్రతి ఒక్క తప్పుడు వ్యాఖ్యాన్ని నిరూపించండి అని కనుక మీరు అంటే కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సత్యముల గురించి మీరు షేర్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ వీడియోలు కుప్పలుగా లక్షల వ్యూస్ వస్తూ వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు. కనీసం మాలాంటి వాళ్ళు సత్యము గురించి చెప్పిన సత్యము 10 మందికి కూడా తెలియకపోతే ఎలాగా? మనకు మాత్రమే కాదు కదా సత్యం అనేది తెలుసుకోవాల్సిన అవసరము అనేకులకు ఉంది. షేర్ చేయకపోతే ఎలా తెలుస్తుంది? స్టేటస్లో సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, రాజకీయవేత్త ఫోటోలు పెట్టుకునే బదులు దేవుని సత్యమును గురించి అపార్థం చేసుకుంటున్న వారికి ఈ వీడియోస్ పంపించండి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. మీరు కనుక షఫీ గురించి వీడియోస్ చేయమంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ ఒక్క వారం ఉంది. ఒక్క వారం తర్వాత ఈ యొక్క ఇస్లామిక్, ముఖ్యంగా ఇటువంటి మతోన్మాదులు చేస్తున్న కల్పిత బోధనల గురించి మనం డిస్కషన్ చేద్దాం. అందరికీ వందనాలు.